హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి 11th మార్నింగ్. కేదార్నాథ్ దర్శనం నిన్న ఉదయం ముగించుకొని మేము నడుచుకుంటూ మళ్ళీ రిటర్న్లో కూడా నడుచుకుంటూ వచ్చాము. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాం. నడుచుకుని వచ్చి రాత్రి చాలా సమయం అయిందన్నమాట. 7 అయిపోయింది ఇంచుమించు. అప్పటికే బాగా అలసిపోయామన్నమాట. సో రాత్రి పరిస్థితి ఎవరిని ఏంటి అనేది పట్టించుకోలేదు. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాము. టైం 8 అవుతుంది. ఇక్కడ అందరూ రెడీ అయ్యి కిందకి వచ్చి బస్సులో బయలుదేరి మళ్ళీ బద్రీనాథ్ వెళ్ళడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా అందరూ రెడీ అయ్యి కిందకి వస్తున్నారు. ఇది కూడా చూద్దాం. ఈరోజు మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మా భద్రయ్య ఈరోజు ఉదయానికేమో కట్టి పొంగల్ చేసినట్టున్నారు. మనకి కేదార్నాథ్ లో రూమ్స్ సిద్ధిదాత్రి హోటల్ అనమాట. దాని ఓనర్ గారు పండిత్జీ. ఇక్కడ మనకి ఏం కావాలన్నా, అలాగే హెలికాప్టర్ టికెట్లు కూడా ఆయన చూస్తారు. మనకి ఏమైనా కావాలంటే ఇతను చూస్తాడు అనమాట. ఒకసారి వాళ్ళ సర్వీసులు ఏందో ఆయన మాటల్లో మనం విందాం. చెప్పండి. जय श्री केदार। आप अभी बैठे हुए हैं सिद्धिदात्री होटल के रिसेप्शन पे। ये हमारे महाराज जी हैं और ये ग्रुप लेके आते हैं साउथ से। बहुत अच्छा नेचर है, बहुत अच्छा स्वभाव है। आप इनके साथ आइए और हमें सेवा का मौका दीजिए। जय श्री केदार। सिंपल अच्छा है। ఇదనమాట అండి. ఎవరన్నా వచ్చినట్లయితే సిద్ధిదాత్రి హోటల్ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ హోటల్ సర్వీసులు ఉంటాయి. అలాగే మనకి వచ్చేసి ఇంకా హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంటుంది కదా, అది కూడా వాళ్ళు చూస్తారన్నమాట. సార్ మీరు లగేజ్ వేసే మీ సీట్లో పోగొట్టి వచ్చిన బయలుదేరాలి. అందరూ లగేజీలు కట్టుకున్నారండి. లగేజీలతో బయట పెట్టుకున్నారు లగేజీలన్నీ. సిద్ధిదాత్రి ఆశ్రమం ఆఫీసు దిగి అందరూ కూడా ఆఫీసులో ఉంటారు. 8 మందిని పంపించలేదు. 8 మంది ఎత్తుకున్నారు. అక్కడే మహాలక్ష్మి. మాకు ఒక అనుభవం జరిగింది సాయి. మొన్న ఉదయం బయలుదేరాం మనం ఇక్కడి నుంచి. ఎక్కేటప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బాగానే ఉంది. మధ్యలోకి ఎక్కిన తర్వాత ఈయనకు జ్వరం వచ్చింది, నాకేమో కాళ్ళు నొప్పులు. అయినా కానీ వదలకుండా ఎక్కుతూనే ఉన్నాం పైకి. ఎక్కిన తర్వాత ఇంకా చేతగాలే. నైట్ 12 గంటల వరకు నడిచాము. నడిచిన తర్వాత సరే కొద్దిగా రెస్ట్ తీసుకుందామని ఒక గుడారంలో ఒక గంట రెస్ట్ తీసుకున్నాం. 3 గంటలకు అలారం పెట్టుకున్నాం. ఇంకా 3 కాంగానే అయిపోయిన తర్వాత ఇంకా నేను బయలుదేరుతుంటే ఇంకా మనసులో అనుకున్నా, బాబా ఇప్పుడు వరకు నడిచినాం, ఇంకా మాకు చేత కావట్లేదు, ఇంకా మీరే ఇంకంతా మీదే. నాకు ఎక్కుతుంటే ఎక్కడ ప్రాణం పోయిద్దేమో అనిపిస్తుంది, ఆయాసం వస్తుంది నాకు బాగా. ఇంకా అనుకున్నాం, బయలుదేరాము. ఒక కుక్క సాయి అసలు సడన్గా వచ్చింది. బాగా తెల్లగా బాగా ఇంటెత్తునుంది. మేము కూర్చుంటే అది కూర్చుంటుంది, మేము నడిచిపోతుంటే మా ముందు పోతుంది. ఇంకా బాబా అనే సాయి మొత్తం ఆయనే మొత్తం. ఆయన అసలు ఒక్క అనుభవం అంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే. బాబా అసలు చాలా ఆయన కనిపించారు. అసలు నాకు చాలా అనుభవాలు ఉన్నాయి చెప్పుకోవాలి.
అంటే నడిపించాడు. ఆయన ముందున్నాడు, మమ్మల్ని వెనక నడిపించాడు. అసలు నేను నడుస్తాం అనుకోలేదు అంత దూరం కూడా. అసలు మా సాయి ఎప్పుడు అసలు బాబా అన్న మాట ఆయన నోట్లో రాలేదు. కానీ ఆ రోజు నేను పడే బాధకి మా సాయిని మీరే కాపాడాలి బాబా 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 అనుకుంటూ నామం చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. అసలు నాకైతే బాబా అసలు అసలు దండం పెట్టుకున్నాడు. ఆ రోజు ఆ అమ్మాయి బాగా తట్టుకోలేక నేను అసలు ఉన్నవాళ్ళు ఒకసారి కనపడాలంటే బాగా చూసి కనపడాడు. నాకు కుక్క రూపంలో వచ్చిండు. బాబా నేను అమ్మాయికి చెప్పిన బాబానే మనం నడిపిస్తున్నానని. నాకు ఏం లేదు, అంతా పోయింది. దేవుడు నేను అసలు ఎప్పుడు నామం కూడా ఎక్కువ చెప్పేవాడిని కాదు. అలా 24 నామం చెప్పుకుంటే చెప్తా ఉంటే చెప్తూనే ఉంది ఫ్రీగా. అందరూ అప్పుడు మేము ముందు పోయినాం, వాళ్ళు ఎరగోలు రాలే. మేము వెళ్ళిపోయాం ఆల్రెడీ. ఎరుకోలు ఎక్కడ కూర్చున్నారు, మేము వెళ్ళిపోయినాం. అసలు నొప్పులు చెప్తున్నా సాయి బాబాని అనుకోండి, సాయి బాబాని అనుకోండి, మనం అంతా బాగానే ఉంటాం బాబాని అనుకుంటే మా సాయి అనుకోడు, చెప్పడు. కానీ ఆ రోజు నాకే ఆశ్చర్యం అనిపించింది ఆయన అనుకోవడం. కానీ ఇదొక్కటే కాదు, చాలా అనుభవాలు ఉన్నాయి సాయి బాబా దయ వల్ల. అసలు ఆయన మనం పోయినామంటే ఏదో దండం పెట్టుకున్నాం వచ్చినాం అని కాకుండా మన మనసు పూర్తిగా బాబా దగ్గరికి వెళ్ళి మనం ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన మనసు పూర్తిగా ఆయన పాదాలు తాకి దండం పెట్టుకుంటే మన కోరికలన్నీ మొత్తం నెరవేరుతాయి సాయి, మొత్తం పూర్తిగా నెరవేరుతాయి. కూటికి గుడ్డకు ఏ లోటు ఉండదు. నేను ఆయన దగ్గర పూర్తిగా సేవ చేసి దండలు గుచ్చుకుంటాము, బాగా తుడుస్తా, బండలన్నీ తుడుస్తా. 3 గంటలకు వెళ్తాను సేవకు, మొత్తం 6 గంటల వరకు సేవ చేసుకొని వస్తాం సాయి. జై సాయి. అసలు ఆయన ఉన్నారు సాయి, నమ్మండి సాయి, అందరూ బాబాని నమ్మండి సాయి, ఆయన ఉన్నారు సాయి, కంపల్సరీ ఆయన ఉన్నారు. జై సాయి. చెప్పండి. భగవంతుడు అనేటోడు రూపాలు వేరు, నామాలు వేరు. ఇప్పుడు భగవంతుడు ఎవరైనా, కేదార్నాథుడైనా, మహర్షి చెప్పినట్టు సాయి అయినా, ఎక్కడైనా ఎవరినైనా మనం నమ్మకం పెట్టుకుంటే భగవంతుడి యొక్క తోడు ఖచ్చితంగా మనకు లభిస్తుంది. తోడు అంటే ఎలాంటి తోడు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ మనసుని బట్టి, వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి, వాళ్ళ అనుభూతిని బట్టి తోడు కోరుకుంటారు. ఇప్పుడు ఆమె అనుభవంలో కొద్దిగా నడిచిన తర్వాత పూర్తిగా ప్రాణం పోతుందేమో అన్నంత స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా లాస్ట్కి ఎవరు కావాలి? తోడు ఉంటే దేవుడు కావాలి. దేవుడు అంటే బాబా రూపంలోనే వచ్చి మన ముందు నడవాలని రూపం లేదు కదా. ఏ ప్రాణిలోనైనా ప్రవేశించి ఒక నమ్మకం కలిగించి వాళ్ళ ముందర కుక్క రూపంలో ముందు నడిచాడంటే ఖచ్చితంగా సాయే కదా అది. అది జనరల్గా మనము భక్తులు చెప్పేటప్పుడు కుక్క నడిస్తే సాయి ఎట్లా అవుతాడు? అదే అజ్ఞానం. ఇప్పుడు ఆమె ఏమి చదువుకోలేని ఆమె కుక్క రూపంలో బాబా నా ముందు నడుస్తున్నారంటే చదవలేదు ఆమెకి. ఆమె ఎంత నీట్గా భగవంతుని క్యాచ్ చేస్తుంది చూడండి. చదువుకున్న వాళ్ళు కొంతమంది తెలివి ఎక్కువ వాళ్ళు ఏమంటారు, కుక్క వచ్చేస్తే బాబా వచ్చి ఎట్లా అంటారు. తప్పని ఏ ప్రాణి రూపంలో అయినా సరే, ఏ ఒక్క విషయంతోనో, ఏ ఒక్క సన్నివేశంతోనో భగవంతుడు అనేటోడు ఒక మనిషిని కాపాడతాడు. కేదార్నాథ్ జర్నీ, కేదార్నాథ్ యొక్క ప్రయాణం అనేది ప్రతి మనిషికి ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవం ఎట్లయితే ఉంటుందంటే భగవంతుని దగ్గరగా తీసుకునేమాట భగవంతుడు అనేటువంటి ఉన్నాడు నిరూపించడానికి ఆయన కష్టాలు పెట్టిస్తాడు. అంత కష్టం పడిన తర్వాతనే మనం కేదార్నాథ్ దగ్గరికి వెళ్తాం కూడా. ఇన్ని కష్టాలు ఆయన దర్శనం చేసుకొని కిందకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం కనిపిస్తారు. మా ట్రిప్ అయితే చాలా బాగుంది, చాలా అనుభవాలను కూడా మిగిలించింది. ఇంకా సాధ్యమైనంత కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాం.
మా బస్సులు అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయండి. सबसे पहले तो ये जा गाड़ी के रास्ते हैं, छोटी गाड़ी के रास्ते हैं। जो नीचे वो रास्ता है ना, वो छोटा रास्ता है ना। बता कितनी जल्दी लग रही वो बाहर निकल उसे निकल जाने से पहले छोटे पहिया गाड़ी पहिया दिक्कत ये दिक्कत है बैंक को पता नहीं पटाई रहा హాయ్ అండి. కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ మార్గ మధ్యంలో లంచ్ టైం అన్నమాట. ఇక ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ ఫాల్స్ చూసి ఆపుకున్నాం అనమాట. చేతులు కడుక్కోవడానికి గట్రా ఇబ్బంది లేకుండా. ఈరోజు భోజనం రైసు, కాలీఫ్లవర్ కర్రీ, పప్పు స్వీట్ డబుల్ కా మీఠా అంట. తెలుగులో బ్రెడ్ హల్వా అంటారంట. యాక్చువల్లీ నాకు తెలియదు. అండ్ అరటికాయలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎవరన్నా స్పాన్సరు అన్నా? ఎవరు స్పాన్సర్ ఎవరు ఇవాళ అన్నా? స్వీట్ చేయించారంట కదా ఎవరు? నివేదిత రెడ్డి అంటండి. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నదాత సుఖీభవ.
హాయ్ అండి. ఇప్పుడే కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ రావడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు నేను బద్రీనాథ్లో ఉన్నానన్నమాట. సో మీరు చూస్తున్న ఆ వ్యూ అంతా కూడా బద్రీనాథ్. ఈ కనిపించేది మెయిన్ రోడ్ అన్నమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా మెయిన్ రోడ్డు. సో ఇప్పుడు టైం 9:30 అయిందనమాట. ఓకే అండి, ఇప్పుడైతే రూమ్లో ఉన్నాం కదా, టైము 10 కావస్తుంది. ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగించి రేపు వీడియోలో బద్రీనాథుడి దర్శనం, ఆ తర్వాత మా ప్రయాణం రేపు వీడియోలో చూపిస్తాను. సో అందరికీ శుభరాత్రి అండి. ఇప్పుడు మీరు చూస్తున్నంత హోటల్ రిసెప్షన్ అన్నమాట. బయటకు వచ్చేసరికి బస్సులు. రేపు ఉదయం లేచిన దగ్గర నుంచి మా దర్శనము, ఆ తర్వాత మా ప్రయాణము ఉంటుంది. అదంతా రేపటి వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ నైట్.